నమస్తే కిడోస్. వెల్కమ్ టు లుకిజం పార్ట్ 14. ఈ ఆర్క్లు ఏంటంటే మనం ఓన్లీ డానియల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. దానికోసం నిజం చెప్పాలంటే ఈ ఆర్క్ పాట వీడియోలు అనేది చేయాలి, కానీ లెంత్ ఇష్యూస్ వల్ల ఈ వీడియోలో చేస్తున్నాను. చూసారు కదా, మ్యాక్సిమం వీడియో 40 మినిట్స్ టు 35 మినిట్స్ మధ్యలో ఉంటుంది. దానికైతే నేను గ్యారంటీ ఇస్తాను. ఇంకా మన ప్రీవియస్ ఆర్క్లో ఏం చేయడో తెలుసు కదా, మన వాస్కో బై డేటింగ్కి వెళ్ళాడు. ఇంకా మన జూనియర్ ప్రిజన్ని చూసాం. దాని తర్వాత మన డానియల్ గాడు డానియల్ గారు సెకండ్ బాడీకి ఏమైందని చెప్పి ఈ ఆర్క్లో మనకు ఒక తెలుస్తుంది. ఇంకా ఈ ఆర్క్ తర్వాత అసలైన లుక్కిజం అనేది స్టార్ట్ అవబోతుంది. ఇంకా అలాగే డానియల్ గాడి ఈ ఈ వీడియోలో డానియల్ గాని వరస్ట్ నైట్ మేర్ రాబోతుంది. అదెవరో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. తెలియని వాళ్ళకి ముందుగానే చెప్తున్నా, లోగన్ లీ. ఈ ఆర్క్లో మనం లోగన్ లీని చూడబోతున్నాం. అసలు లోగన్ లీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మన డానియల్ గాడు హోమ్లెస్ అవ్వబోతున్నాడు ఈ ఆర్క్లో. దాని గురించి కూడా ఒక లుక్ వేసుకుందాం. ఇంకా మనం ఎటువంటి బేవస్ మాటలు అవేం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే మన వాస్కో ఇంకా వీళ్ళు గ్యాంగ్ చూపిస్తూ ఉంటాడు. జే హై స్కూల్ వాళ్ళందరూ వచ్చారని చెప్పి. ఇక్కడ చూస్తుంటే జే హై స్కూల్ వాళ్ళు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను అనుకుని ఒకరి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ చూస్తే మన జోయిని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఇలా లోగన్ లీగాడు ఒక బైక్ వేసుకుని వచ్చి ఉంటాడు. అలాగే తన చేతికి గాయం ఉండే సకల తను బ్యాండేజ్ చేసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏదో అదే చాలా గాయపడి ఉన్నట్టును, ఇదిగో బాగా కేర్ఫుల్గా ఉన్నా నాన్న అని చెప్పేసి బ్యాండేజ్ చేసి ఉంటుంది. మన జోయాకి ఇది ఎవడో తెలియదు, ఈడెవడో తెలియదు, నువ్వు మా స్కూల్ యూనిఫామ్ నువ్వు నేనెవడో నీకు తెలియదు, నేను ఇక్కడ ఎప్పుడో చూసినట్టున్నాను అని చెప్పి చెప్తా ఉంటుంది. అలాగే తను అసలు గుర్తే పట్టట్లేదు అని చెప్పి లోగన్ లీగాడు అనుకుంటా ఉంటాడు. దాన్ని చూసి లోగన్ లీగాడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోగా స్టార్ట్ చేయబోతున్నాడు కేర్ఫుల్గా అని చెప్పి. ఇంకా అలాగే తను ప్రీవియస్ ఆర్క్లో తను ఏం చేసిన గుర్తించుకుంటాడు. అలాగే తన బ్యాన్గా చూస్తుంటే ఇక్కడి నుంచి అసలే నా కొత్త లవ్ స్టార్ట్ అవుతుంది. నేను హ్యాండ్సమ్గా ఉన్నానా ఏమో చూసుకున్నాను అని చెప్పి అద్దంలో చూసుకున్నావు అంటే వీళ్ళందరూ చూస్తా అంటే వాళ్ళందరూ అద్దంలో నుంచి చూసే వాళ్ళందరూ కాల్బుల్లో ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇదేంటి మాస్టరు, ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఓడిపోయి అక్కడ అమ్మాయి ఉంటాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను హ్యాండ్సమ్గా ఉన్నానా లేకపోతే అగ్లీయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక నెట్టి మొహం మీద అట్టే ఒక పని చేస్తాడు. తను చూసి అగ్లీ మీరు అని చెప్తుంటే అప్పుడే అగ్లీయా అని చెప్పి తన పక్కనోడి తలెట్టి పగలు కొట్టేసి ఉంటుంది జోయికి వస్తాం అని చెప్పి. దానితో ఇక సీన్ కట్ చేస్తుంటే మన డానియల్ గారిని చూపిస్తాడు. డానియల్ గారు అయితే అసలు అయితే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే జేమ్స్ లీ గడు అయితే మనం వాడికి 4 మీద క్రియేట్ చేయమన్నారు జేమ్స్ అంటున్నారు టీజీ గడు. ఇంకా అలాగే ఇడైతే జేమ్స్ అదే డీజీని సర్పాస్ చేయమని చెప్పి ఉంటాడు. ఇక్కడ చూస్తామంటే ఒకరిని వచ్చి సిగరెట్ కోసం అడుగుంటాడు. ఓ నేను చూసుకుంటాను ఆగండి అని చెప్పి మన పట్టి క్రిస్టల్ వచ్చేసి ఉంటుంది. ఇంకా అలాగే తను వచ్చి డానియల్కి హెల్ప్ చేసేదానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా అలాగే క్రిస్టల్ వచ్చి ఓ మీకు ఇది కావాలా, అయితే ఇది అరౌండ్ మీ ఐడి కార్డ్ కావాలి, ప్లస్ ఇది వచ్చి $450 అని చెప్పి చెప్పేసరికలా వాడు షాక్ అయిపోయి ఉంటాడు. $450 ఏంది, అది చాలా హై కదా అని చెప్పి చెప్తా ఉంటే ఓ అవును హే నేను ఇక్కడికి వచ్చేసాను. తను కూడా జోయి కూడా వచ్చి మన డాడీకి హెల్ప్ చేసేదానికి వచ్చి ఉంటుంది. హే క్రిస్టల్ హాయ్ అని చెప్తుంటే హాయ్ జోయియా అని చెప్పి మన డానియల్ గడుకు ఉంటాడు. బా ఎంతమంది అమ్మాయిలు రావు తన పేరు క్రిస్టలా అని చెప్పి అంత సొంగు కాచుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసేసరికల్లా వీళ్ళందరూ పోయి దీనికి హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను పోయి స్టాక్ అయిపోయిన వెంటనే పడేస్తుంటే మన క్రిస్టల్ అయితే అన్ని ఎట్టి కింద పడేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే నాకు అసలు అర్థం కావట్లేదు, క్రిస్టల్కి అసలు ఏం అర్థం కావట్లేదా, ఎందుకంటే తన ఒక బిజినెస్లో కూడా ఒక ఐకాన్. అలాగే నువ్వు ఏం చెప్పాక ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పి చెప్పేసారు కదా, తను చాలా బాధతో అక్కడి నుంచి వచ్చేస్తుండేది. క్రిస్టల్ ఇంక తినంతా తను డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అప్పుడే మన క్రిస్టల్ ఐటమ్స్ అన్ని పట్టుకుని పోయి మెగా రోబోట్ క్రియేట్ చేసి ఉంటుంది. ఆ మెగా రోబోట్ని ఈ పేరు మర్చిపోయాను, సారీ. ఆ రోబోట్కి యూజ్ చేస్తుంటే క్రిస్టల్ అసలు ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంటే ప్లీజ్ మీకు అంటే ఏం చెప్పక అని చెప్తుంటే సరే నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి నేను దేని పనికి రావట్లేదు అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. నేను మొత్తం చెడగొడుతున్నాను అని చెప్తే అప్పుడు డానియల్ కూడా వచ్చి క్రిస్టల్ ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, నాకు కాస్త తల కనుపుగా ఉంది అని చెప్పేసారు కదా, సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే మన డానియల్ గారు అనుకుంటుంటాడు క్రిస్టల్ అనేది చాలా స్టోయల్ డాటర్ కాబట్టి నా 2 పార్ట్స్ గురించి తను కూడా తెలిసి ఉండొచ్చు అని అనుకుంటుంది. నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా జోయి అని చెప్తే లేదు నేను వెళ్ళను అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ దాన్ని చూసిన వెంటనే ఇతను వీళ్ళిద్దరు నాకు రోజు వస్తున్నాడు, రోజు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అంటాడు. అక్కడికి మన లోగన్ లీ గారిని చూపిస్తూ ఉంటాడు. లోగన్ లీ గారు ఏంటంటే మన జోయిని ఇంకా డానియల్ గారిని ఇద్దరిని ఒకేసారి చూసేసి ఉంటాడు. ఇంకా అక్కడికి చూస్తే అసలు ఎలా అంటే మన లోగన్ లీ గారు అయితే బైక్ దొరికిందని చెప్పి జోయి ఇల్లు ఎక్కడ చెప్పి ఎదగతా ఉంటాడు. అప్పుడే మనకి అక్కడ జోయి కనబడుతుంది. అలాగే తన లవ్ బాయ్ ఫ్రెండ్ కూడా కనబడుతుంది. ఎవడో అని చెప్పి చూద్దాం ఉంటే అక్కడ ఉన్నది వాడు పీకచ్చు, అదే మన డానియల్.
డానియల్ గారిని చూసిన వెంటనే డానియల్ అని చెప్పి బయటికి రాను నా కొడక అని చెప్పి బయటికి పిలిచుంటాడు. తను చూసిన వెంటనే లాంగ్ టైం నోసి పీకచ్చు అని చెప్పి చెప్తా ఉండేసరికి అక్కడ వీడికి అసలు ఈ మాట నోట్ల నుంచి మాట రావట్లేదు. ఎరా రే అప్పుడు చూస్తుంటే అంతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే తను పీకచ్చు అన్న వెంటనే తను పాస్ట్లో ఎలాంటి ఏం చేశారని చెప్పి అట్లా భయపడుతూ ఉంటాడు. అప్పుడే లోకల్ని కూడా ఎరా మాట్లాడవా అని చెప్పి ఒక్క గుడ్డు గుడ్డు ఉంటాడు. ఇంకా మన డానియల్ గాడు అయితే వాంటింగ్ చేసేసుకుని ఉంటాడు. ఇంకా వాడు చాలా గట్టిగా కొడతా ఉంటాడు. యారా అరే దేని పనికిరావు నువ్వు అని చెప్పి అట్లా చాలా అంటే చాలా గట్టిగానే కొడుతూ ఉంటాడు. అయినా నీకు జోహితో నీకేం పని అని చెప్పి అడుగుతూ ఉంటే అలాగే నా హ్యాష్ కేగా మాడు అని చెప్పి ఉంటాడు. అదే నీ స్కూల్లో ఎలా ఉంటావు అలాగే అని చెప్పి అలాగా తన సిగ్నేటరీ చేతిలో పడేలాగా చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి అయినా నీకు జోయి అంటే తెలుసు. జోయియా తను నేను ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ మాత్రమే. తనతో ఎప్పుడైనా పనుకున్నావా అని చెప్తే లేదు లేదు తను వచ్చి నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి తను భయపడుతూ చెప్తూ ఉంటాడు. అదంటావా అయితే నీకు తన నుంచి అయితే ఎక్స్పెక్టేషన్ ఆలోచిస్తుంది. నాకు జోయి నెంబర్ ఇస్తావని చెప్తుంటే నాకు అది తెలీదు అని చెప్తే ఎలా తెలీదా చెప్పి పొట్టలో కొడతా ఉంటాడు. దాన్ని చూసి మన డానియల్ గాడు చెప్తావా అని చెప్పి కింద కాలు తొక్కుతూ ఉంటాడు. అప్పుడు దాని మీదకి ఒక చూపడి ఉంటుంది. అది ఎవడో కాదు మన జోయి పాపే. రే మాట నా కొడక ఏం చేస్తున్నాడా నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడా అని చెప్పి అడుస్తుండే సరికల్లా చాలా మండెడితే అమ్మాయిని కూడా కొట్టాడు. కానీ అక్కడ జోయి చాలా క్యూట్గా కొడుతుండే సగల చాలా హ్యాండ్సమ్ ఫీల్ అయిపోయి అక్కడ వెళ్ళిపోయి ఉంటాడు. మనోడి అమ్మాయిని కూడా చాలా గట్టిగా కొట్టాడు కానీ వదిలేసి వెళ్ళి ఉంటాడు. అప్పుడే తను స్టోర్కి వెళ్ళి డానియల్ గారిని కుక్కను కూడా కొట్టేసి తన నెంబర్ కొట్టేసి ఉంటాడు. ఇంకా అలాగే తన ఫోన్ నుంచి తనకి మెసేజ్ చేసి ఇలా కలవాలనుకుంటున్నా అని చెప్పి చెప్పని చెప్పేసరికల్లా ఇక్కడ చూసి నన్ను యూజింగ్ పాటు అని చెప్పి పెట్టేసి ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళతో బయటకు వచ్చేసి ఉంటుంది. తను కూడా బయటకు వచ్చేసి డానియల్ నన్ను కలవమన్నాడు సాయంకాలం ఇట్లా రాత్రి పూట ఏమై ఉంటుంది అనుకుంటే తను ఏదో తీసుకుని పోతుంది. అది ఖాన్ది అది మీకు తెలిసిన విషయమే. ఇంకా అతను ఏదో ఎక్స్పెక్ట్ అవుతుంది నిజంగానే. అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నది డానియల్ ఉంటాడు. అక్కడికి లోకన్లీ కూడా ఉంటాడు. హే జోయ్ అని చెప్పి ఉంటాడు. ఇక్కడ చూడడం వల్ల వాడు అక్కడికి ఇంటికి వచ్చాడు. పిగి అసలు ఏమవుతుంది లోకన్లీ ఇంటికి వచ్చాడు ఇక్కడ అని చెప్తుంటే వాడు నా ఫ్రెండ్ నువ్వు ఊరికే నీ మెసేజ్ ని కన్ఫర్మ్ చేసేదానికి వచ్చాడు చెప్తుంటే అవునా చాలా వేడిగా ఉన్నట్టుంది తన ఫ్రెండ్ అసలు నేను అనుకోవట్లేదు అని చెప్పి చెప్తుంటే ఓహో అదేదో మిడ్ర మధ్యలో ఏదో జరుగుతున్నట్టుంది డానియల్ పికచ్చు అని చెప్పి చెప్తా ఉంటే మధ్యలో ఏం జరగట్లేదన్న అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. సరే దానికి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్తే అన్న అని చెప్తుంటే చేయరారే అని అంటుంటే అప్పుడు ఇంకా క్రిస్టల్ కూడా సర్లే ఎందుకు అని చెప్పి అని చెప్పి వెళ్తే జోయి నువ్వు నన్ను రాత్రి ఫ్రీగా ఉంటావా అని చెప్పి తను భయపడుతూ అడుగుతూ ఉంటాడు. రాత్రి చూస్తే మనోడు అక్కడ ఉంటాడు. అక్కడికి మన జోయి కూడా రాదు. అక్కడికి వీడు అమ్మలు వచ్చింది అదే తను గాడ్ డాగ్ అమ్మ వాళ్ళని కొట్టుంటారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మనుషులు పట్టు కొంచెం ఫైట్ చేద్దాం అనుకుంటే మనోడు పోయి వాడిని కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. జోయి మన డానియల్ గాడు అయితే పెద్ద డానియల్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. మన డానియల్ గాడు ఒక లెటర్ రాసుంటాడు. జోయి నన్ను క్షమించు నేను ఒంటరిగా వదిలేస్తున్నాను ప్లస్ లోకన్లీ అతను నా వరస్ట్ నైట్ మేర్ తనంటే నాకు ఇష్టం లేదు. స్కూల్లో ఉన్నప్పుడు అంతా నన్ను బుల్లీ చేస్తుండేవాడు ఎప్పుడు బుల్లీ చేస్తున్నాడు. ఇక్కడ చూసి మన లోకన్లీ గాడైతే గాడ్ డాగ్ మొత్తం కొడుతున్నాడు. అందుకే నేను సోల్ నుంచి పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసాను. ఇక మళ్ళీ నేను సోల్ని వదిలేకపోతున్నాను. నన్ను క్షమించు నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను. అయినా నేను దేనికి పనికిరాను. నేను ఒక యూజ్లెస్ని ప్లీజ్ అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకుంటాను కూడా అనుకుంటున్నాను. ఇలాగ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. ఒకవేళ నీకేమైనా కావాలంటే మీతో పాటు నాకు చాలా అంటే చాలా గ్రేట్ మెమరీస్ ఇచ్చాడు. మీ అందరూ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ లెటర్లో రాసుంటాడు. అలాగే తన ఫ్రెండ్స్ అందరూ తనకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో వస్తాడు. అలాగా సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ చూస్తుంటే మన క్రిస్టల్ అయితే ఏడస్తూనే ఉంటుంది. ఎందుకంటే అదే క్రిస్టల్ అంటున్నా జోయి ఇంకా అక్కడ చూసిన వెంటనే సోల్కి వచ్చిందే ఓడి వల్ల ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాం కూడా ఓడి వల్లే నా కొడుకు ఇంటికి వచ్చేది ఇక్కడికి అని చెప్పి తను చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఫైనల్లీ నేను నార్మల్గా అవ్వచ్చు. అక్కడ చూస్తుంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్క సెకండ్గా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ ఫ్రేమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కానీ ఈ చాప్టర్ అనేది 190లో జరుగుతుంది. ఒకవేళ మీరు కానీ ఫ్రీగా ఉంటే ఈ చాప్టర్ని ఒకసారి చదివేదానికి ట్రై చేయండి ఓకేనా. చాలా చాలా అద్భుతమైన చాప్టర్ ఇది. ఇక్కడ చూస్తుంటే నేను మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోతున్నాను. నేను దేనికి పనికిరాను. నన్ను ఎప్పుడు తను సంపుతూనే ఉంటాడు. నేను చాలా టైర్డ్ అయిపోయాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి తను చాలా బాధతో చెప్తూ ఉంటాడు మన డానియల్ గాడు. నేను ఇప్పుడు ఫ్రీ అయిపోయాను అని చెప్పి తను ఏడుస్తూ పోతూ ఉంటాడు వాళ్ళ అమ్మల ఇంటికి. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే గొడ్డగా అమ్మని చూపిస్తూ ఉంటాడు. వాడు కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు. కానీ తను కొట్టింది లెఫ్ట్ హ్యాండ్తోనే రైట్ హ్యాండ్లో బ్యాడ్జ్ ఉంటుంది కాబట్టి తను రైట్ హ్యాండ్ అసలు యూజ్ కూడా చేసి ఉన్నాడు. అదే లెఫ్ట్ హ్యాండ్ సారీ ఏదో హ్యాండ్లే వదిలేండి. ఇంకా దాని తర్వాత సింగాజ్ చేస్తుంటాడు. మనోడితో వాళ్ళ అమ్మ ఇంటికి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అమ్మయ్య నేను వచ్చేసాను అని చెప్పి అలా మాట్లాడుతూ వాళ్ళ అమ్మతో మాట్లాడాలని చెప్పి ఇంట్లోపలికి వెళ్తూ ఉంటే
ఇంటి డోర్ ఓపెన్ చేసామని, ఓ నేను అంత అందంగా ఉంటానా మామ్, నేను ఇంటికి వచ్చేసాను అనిపిస్తే, ఓ అది నిజమేలే, నేను అందంగా ఉంటాను చెప్పి అనుకోవట్లేదు, నువ్వు కూడా అందంగానే ఉంటావు అని చెప్పి, అంటే వాళ్ళ అమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుందని చెప్పి వేరే వాడిని పట్టుకుని ఉంటుంది. ఇది తప్పు కాదు, ఎందుకంటే లోన్లీనెస్ అందరినీ చంపేస్తూ ఉంటుంది. మన లాస్ట్ ఎపిసోడ్ చూసాం కదా, మన జీవో గడికి లోన్లీనెస్ అట్లా చూపించిన అని చెప్పి. ఇక్కడ చూస్తా అంటే వాడు ఏం అర్థం కావట్లేదు. సరే నా కొడుకుతో నువ్వు ఇక్కడికి వచ్చేది కదా అని చెప్తుంటే, లేదు నేను నా కొడుకుతో పాటు నా కొడుకుని పెళ్లి చేసుకుని ఉంటాడు. అప్పుడు మనోడి డానియల్కి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ. కానీ మన డానియల్ గడితే ఫోన్ అడ్డాడు. ఎందుకంటే మన డానియల్ గడు అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంటాడు. అక్కడి నుంచి కూడా ఎందుకంటే వాళ్ళ అమ్మకి తను బట్టన్ అవుతున్నానని చెప్పి, అదే తనకు ఒక పెయిన్ అవుతుందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. బెంచ్లో కూర్చుని వచ్చి ఉంటాడు. ఇంకా అలాగే ఆ బెంచ్లో పనుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటే అతను చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా పనుకోలేకపోతా ఉంటున్నాడు. సరే అని చెప్పి ఇంక నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటే, అక్కడ వేరే చోట పోయి ఎతుకుతూ రోజు పోయి పనుకుంటే అక్కడికి చాలామంది వచ్చి ఇది మా ప్లేస్ ఇక్కడ నుంచి దొబ్బేరా అని చెప్పి మన డానియల్ గారిని అయితే తనిమేసి ఉంటాడు. డానియల్ గారు ఏందో విచిత్రంగా ఉందని చెప్పి పోతుంటారు. వాళ్ళు కూడా మన డానియల్ ఏదో విచిత్రంగా చూస్తుంటారు. వాళ్ళు డానియల్ ఏమైనా చేస్తారా అనుకుంటారు. ఇక్కడ చూస్తే తను బస్ స్టాప్లో కూర్చొని కూర్చుని ఉంటాడు. అక్కడన్నా పనుకోవాలని చెప్పి, కానీ నో బస్సెస్ అనేసరికల్లా ఇంకా తన దగ్గర 150 $5 ఉంటాయి. 1005 ఎంతో ఉన్నాయి. ఆ $5 వచ్చి వాళ్ళ అమ్మ కోసం, హెరియర్ అది ఫుడ్ ఉంటుంది ట్రై చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ డానియల్ గారు ప్రతి చోటుకి వెళ్ళి ట్రై చేస్తుంటాడు. పీసీ రూమ్స్లో కానీ 24 hours కానీ DVD దగ్గర కానీ అన్నీ ట్రై చేస్తుంటాడు. కానీ అక్కడ 10 hours మైనస్కి ఎటువంటి రూమ్ లేవు. ఇక్కడ చూస్తూ ఉంటే తనకు ఒక కామిక్ కామిక్ రూమ్ దొరుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోయి అయితే అక్కడ ఎవరైనా పనుకోవచ్చు. కాబట్టి కానీ అది చాలా చీప్గా ఉంటుంది, లైక్ ఒక రెస్టారెంట్ లాంటిది అది. కాబట్టి డానియల్ గారు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయి పనుకునే దానికి ట్రై చేస్తూ ఉంటాడు మన డానియల్ గారు. అక్కడ ఓనర్స్ ఏంటంటే 10 తర్వాత అక్కడ సిగరెట్స్ కానీ ఏమన్నా యూస్ చేసుకోవచ్చు, కానీ 10 ముందైతే అసలు యూస్ చేయకూడదు, అది మైనస్ ఉంటారు. కాబట్టి 10 తర్వాత మైనస్ ఎవరు ఉన్నారని చెప్పి ఇక్కడ చూస్తే తనకు ఒక బ్యాంక్లో దొరుకుంటుంది, ఒక ప్లేస్ దొరుకుంటుంది. ఇక పొద్దునకల్ ఏదో చేద్దాం అనుకుంటాడు. ఏ బాబు నీకు ఏమైనా అయిపోయింది, నువ్వు ఎక్కువసేపు ఉండాలంటే నీకు డబ్బులు ఇవ్వాలని చెప్తే, డబ్బులా ఓకే ఇస్తా అని చెప్పి చూస్తుంటే అక్కడ తన బ్యాగ్ అనేది ఉండదు, డబ్బు వేసి ఉంటాడు. అక్కడ నోట్ కూడా రాసి ఉంటుంది, ఇక్కడ మీ వస్తువుని పోతే అది మాకు సంబంధం లేదు, అది మీ సంబంధం అని చెప్పేసి ఉంటుంది. తన బ్యాగ్ అనేది లాస్ అయిపోయి ఉంటుంది. డానియల్ గారికి షూస్ కూడా దొబ్బేస్తుంటాడు. తనకి కింద పడిపోయిన ఒక ఏదో చెప్పులు దొబ్బేస్తుంటారు మన డానియల్ కూడా. అక్కడికి వచ్చేసి నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడంతా చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి డానియల్ గారు అనుకుంటూ ఉంటాడు. తన దగ్గర వాళ్ళు అమ్మించిన లక్కీ చామ్ మనీ కూడా అక్కడ ఉన్నాడు అనుకున్న తర్వాత ఉంటాడు. ఇక్కడ చూస్తే తను సిటీ రోడ్స్లోనే రైల్వే స్టేషన్కి ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర పోయి ఉంటాడు. అక్కడ చూసిన వెంటనే ఎందుకు నాకేం అర్థం కావట్లేదు, సర్లే నేను ఇక్కడ అసలు ఎవరు తీసుకుంటారు, అక్కడ అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఫైట్ చేస్తున్న ఎవరికో కోసం కాదు, డానియల్ గారు అది డానియల్ గారి పర్సే, అసలు నా పర్స్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పర్స్ నాదని అని చెప్పేసి అలా మాకు ఇది దొరికింది కింద పడిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా నీ దగ్గర మోల్ ఉంది, అది నువ్వే కదా దొబ్బేసిన అని చెప్పి చెప్తా ఉంటే, అదే ఆ క్యాఫ్లో నీ మోల్ ఉన్నట్టు దొబ్బేసి అని చెప్తే, నేను కాదు అని చెప్పేసి ఇది మోల్ కాదు, ఇది జస్ట్ ఒక దెబ్బ మాత్రమే అని చెప్పి వాడు చూపించేసారు కదా. ఓకే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓల్డ్ మ్యాన్ అని చెప్పి చెప్తుంటే ఆ పర్సులో ఎటువంటి డబ్బులు కూడా ఉండవు. దాని తర్వాత తను ఫుడ్ తింటా ఉండేసరికి డానియల్కి ఫుడ్ కూడా ఆఫర్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీకు ఫుడ్ అనేది ఫ్రీగా ఇవ్వట్లేదు, నువ్వు నచ్చు నా కొడుకు నా కుట్టులాగా ఉన్నావు చూసినానికి, నువ్వే నా డబ్బులు దొబ్బేసాను, డబ్బులతో నాకు తీసుకుంటే నేను కాదండి మరీ అంటే పూర్ కాదు. అండ్ నాకు ఒక స్టోరీ ఉంది, నేను ఇలా అవ్వడానికి ఒక రీజన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు తెలియట్లేదు, నువ్వు నా అలాగ హోమ్లెస్లా మారిపోక ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి తనకు నువ్వు రేపు పొద్దున్న వెళ్ళిపోతావు కదా, అందుకే నీకు ఒక బెడ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చని చెప్పి మా డానియల్కి ఒక బెడ్ కూడా క్రియేట్ చేసి ఉంటాడు. అలా అక్కడ డానియల్ కూడా ప్రశాంతంగా పనుకుని ఉంటాడు. ఇంకా పొద్దున్న లేచేసరికల్లా పోలీసులు వచ్చి మన డానియల్ గారిని లేపుతూ ఉంటాడు. డానియల్ గారు ఏంటంటే షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అంటే ఈ రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర ఎవరు కూర్చుని అదే పాజ్ చేస్తున్నా అని చెప్పి వాంటింగ్ చేస్తాను అనేసి మన డానియల్ గారు అడుగుంటారు. నువ్వు ఇంటి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసావా, అయితే పద నీకు ఒక చోటు చూపిస్తామని చెప్పి మన డానియల్ గారిని వేరే చోటికి తీసుకోమని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. మాల్కి వెళ్ళి ఉంటాడు. మాల్ వాష్రూమ్స్లో వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉంటాడు. ఒకడైతే గీరుకుంటూ ఉంటాడు, ఇంకోటైతే స్నానం చేస్తూ ఉంటాడు. దాని చూసి ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది, అయినా పర్వాలేదు హోమ్లెస్ అంటే ఇలాగే ఉండొచ్చేమో అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు మన డానియల్ గారు. ఇంకా దాని తర్వాత ఒకడైతే స్నానం చేస్తూ బయటకు వచ్చి ఉంటాడు, ఆ షవర్ చేసుకుంటూ. అలాగే తన మూడో కాళ్ళకు కూడా స్నానం చేయించుంటాడు. ఇంకా అలాగే నా టీషర్ట్తో ఇదంతా చేస్తున్నాడు, అది నా బాట్లే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. డానియల్ గాని ఫేవరెట్ టీషర్ట్తోనే చేసి ఉంటాడు. డానియల్ గారి ఫేస్ ఉంటుంది అక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అది గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. దాని చూసిన వెంటనే పదే మరి బ్రేక్ఫాస్ట్ తిందాం అని చెప్పి చెప్తుంటే, బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా దొరకద్దా అని చెప్తే దొరకద్దని ఉంటాడు. ఇక్కడ చూస్తే హెచ్ఎన్ఎస్ గ్రూప్ కంపెనీ, అది మన చార్ల్స్ అయితే తను ఇలా ఫ్రీగా మనీ అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇలా ఫుడ్ పెడతా ఉంటాడు. ఇక్కడ చూస్తే చాలామంది ఉంటారు. ఇక్కడ ఇంటర్నెట్ ఫ్రీగా కూడా వస్తుంది. చాలామంది ఫోన్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఫోన్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనీ పనికి వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫుడ్ దొరకపోవచ్చామని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఈడ అదే ఆ గోడ అదే మ్యాట్ దాకాలో ప్రీచ్లో ఉన్నాడు, అదే టీచర్ టైపు వాడు ఇక్కడ ఉన్నాడే,
అదే కల్తీ లీడర్. ఇక్కడ చూసా అంటే వాడు ఎందుకు అలా చేస్తున్నా, డిసేబుల్ కాదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. చూడు ఒకసారి చూడు, తనేం డిసేబుల్ కాదు, తనకి కాళ్ళు కూడా ఉన్నాయి, కానీ కాళ్ళు ఎంత ప్రిటెండ్ అవుతున్నాడంటే తను ఎప్పుడు నేను కాలు పోయి అని చెప్పి చెప్పలేదు, తనకి మనీ కావాలి, దానికోసం మనం ఏమైనా చేయొచ్చు అని చెప్తుంటాడు. అదొక స్కామ్ కదంటే, స్కామా కాదు. ఈ నిజమైన ప్రపంచంలో బతకాలంటే మనం ఏదైనా చేసే బతకాలి, మనం ఏది చేసినా కానీ అది స్కామ్ కనకూడదు, అది నీ లైఫ్ లైన్లో ఉన్నది ఒకటే అని చెప్తుంది. కానీ అది మనుషుల్ని మోసం చేస్తున్నట్టు ఉంది కదా అని చెప్తే, నువ్వు బయట నుంచి వచ్చేస్తావు, అసలు ప్రపంచంలో ఏది మోసం నిజం అనేది మనకేం తెలీదు, కాబట్టి ఈ ప్రపంచం మొత్తం చూసేదానికి ఒక రకంగా ఉంటుంది. అదే మన జీహో గడికి మన క్లాస్ ఆర్టికల్ చెప్పాడు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా తనకి క్లాస్ పికతో ఉంటాడు వాడు. ఇంకా దాన్ని చూసి మనోడు కూడా ఇంకా సరే నేను నిజాయితీగా నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కదా, నిజాయితీ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడున్నదు, నువ్వు స్కూల్లో చూడు, ఏమైనా చూడు, బుల్లీస్ కానీ ఫైట్లు కానీ అలా జరుగుతూ ఉంటాయి, నీకు ఒకవేళ ఫైట్ ఏమొద్దు అనుకుంటున్నావు అయితే వదిలే అని చెప్తుంటాడు. అయినా ఇదంటే నెససరీ కాదు, కానీ నీకు ఒకవేళ నిజంగానే ఏమైనా మంచి పనులు చేయాలని, నీకు నువ్వు బతకాలని చెప్పి అనిపిస్తూ ఉంటే నీకు ఒక పని చెప్తా, ఆ ఒక పని చేయి. అయినా ఇక్కడంట ఫైట్లు ఇవంటే జరుగుతూ ఉంటాయి, ఇంకా ప్లస్ ఇదంతా నిజాయితీ, ఈ బొంగు బోషడా అవేం లేదు, ఈ ప్రపంచం మొత్తం ఒకలాంటిది. నేను ఇప్పుడు ఫైట్లు ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు, అయినా నాకు ఫైట్లు చేయడం నాకు అసలు ఏమి ఇష్టం ఉండదు, కానీ నేను బతికేదానికి నా ఓన్ వీల్లో బతకాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి తను చెప్తుంటాడు. నేను కష్టపడన్నా బతకతా, నాకు కాళ్ళు చేతులు ఉన్నాయని చెప్పి చెప్పేసగల. ఓకే అయితే నువ్వు అంటున్నావు కదా, సరే అయితే నీకు నిజాయితీగా బతకాలంటే నీకు ఒక పని చెప్తా, దాన్ని చెయ్యి. ఇక్కడ 3 3 కొండల దగ్గరికైతే ఒక దాన్ని ఏమంటారు తెలియదు కదా, అది 3 రాడ్లు, అదే రాడ్ల దగ్గరైతే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిని అంటే డబ్బులు దొంగతనం చేసి తన దగ్గర పెట్టుకున్నాడని చెప్పి మాకు తెలిసింది. ఇంకా అలాగే ఆ డబ్బులు తీసుకోవాలని ఎప్పుడు వెళ్ళినా కానీ కొట్టేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు రేపు ఈరోజు వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని వచ్చి దాన్ని మనం యాష్ చేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. నిజాయితీ అనుకున్నాం కానీ వాడు తను ఇప్పుడు ఫుడ్ తినేదానికి బయటికి వెళ్ళి ఉంటాడు, కాబట్టి మనం ఆ డబ్బులు దొబ్బేయచ్చు అని చెప్పి వెళ్ళి ఉంటాడు. ఇంకా మన డానర్ అక్కడికి వెళ్తే అది చాలా చాలా మెస్సీగా ఉంటుంది, అక్కడ మొత్తం కాక్రోచెస్ కానీ మొత్తం గలీజ్గా ఉంటుంది. సర్లే అని చెప్పి వెళ్తుంటే అక్కడ ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. ఆ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే అప్పుడే ఆ మనిషి వచ్చి నేను కొట్టాలనుకుంటాడు. ఇతను ఆ మాస్టర్, అది మిస్టర్ నన్ను కాపాడి చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడు వెనక నుంచి ఆ నా కొడుకు వచ్చి ఇన్ని కొట్టేస్తూనే ఉంటాడు. అదే ఇతను మనం హోమ్లెస్ గాయని పిలుస్తాం, హోమ్లెస్ గాయని కొట్టేస్తూనే ఉంటాడు. ఇంకా ఆ టీనేజర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది నావిరా, రే 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 అది నాకు కావాలరా రే, అవి నాకు చాలా అవసరం రా అని చెప్పి తనని చేస్తుంటాడు. నాకు తిరిగి ఇచ్చింది అని చెప్పి తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. మన డాడీ కూడా వాళ్ళ దానికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంట్లో తను చూసుకుని రే నాకు తిరిగి ఇచ్చాను రా ప్లీజ్ రే, అది మాకు అవసరం రా అని చెప్తూ తన కింద పడిపోయినా కానీ తనకి రక్తం వస్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. దానిలాగా తను చూసి తప్పిది అని చెప్పి ఆగిపోయి ఉంటాడు. ఇంకా తను చూసిన పిల్లోడ ఏ రారా రే డానియల్ అని చెప్పి అందరు అరుస్తూ ఉంటాడు. కానీ డానియల్ గాడు మనం చేస్తున్న తప్పు నీకు అర్థమవుతుంటే తప్ప బోసరా లేదురా రే, తను రిచ్లా లేడు, తను స్ట్రీట్లు బడిగేటను చెప్తుంటే అరే నువ్వు దొబ్బెరా ఆ బ్యాగ్ మాదిరా అని చెప్పి తను లాగే దానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు ఆ బ్యాగ్ వచ్చి చినిపోయి ఉంటుంది, అలా డబ్బులు మొత్తం ఆకాశంలో పడిపోతూ ఉంటుంది. దాన్ని చూసి ప్రతి ఒక్కడు డబ్బులు నావి నావి అని చెప్పి తీసుకుంటున్నాడు. రే లేదురా రే ఆ డబ్బులు నావరా రే ప్లీజ్ రే వదిలేనరా అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. నా కొడక అని చెప్పి చెప్పేసి పడిగిట్టుంటే వెళ్ళిపోతుంటాడు. నెక్స్ట్ టైం దొరికితే డానియల్ గారిని కుక్కను కొట్టాలని చెప్పి ఇక్కడ గల హోమ్లెస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను క్షమించండి అని చెప్తుంటే అందరు పోయి ఆ హోమ్లెస్ పర్సన్స్కి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఈ డబ్బులు మొత్తం కలెక్ట్ చేస్తుంది దానికోసం కదా, మాకు తెలుసు, ఇక్కడ నా పెట్టి ఒక్కడే తెలుసు నువ్వు ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తుంటే థ్యాంక్ యూ అని చెప్పి అన్న చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే తను చర్చికి వెళ్ళి ఉంటాడు. చర్చిలోకి వెళ్ళినప్పుడు హోమ్లెస్ వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటాడు, చిన్న చిన్న అది ₹1 ₹2 అలాగా డబ్బులు ఇస్తూ ఉంటాడు. దాన్ని పెట్టి ఒకదాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అది ఎంత దూరం చర్చ్ అయినా కానీ తను వెళ్ళి తను మొత్తం కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే తను ఒక పెద్ద పని చేయాలని చెప్పి. అలాగే ఆ పనిలో తనకి ఎక్కువ మనీ కావాలిపోయినా నాకు కాస్త మనీ వచ్చినా సర్ఫెంట్ మనీ వస్తే చాలు, ఎందుకంటే నా కూతురు పెళ్ళి అనేది తొందరలో జరగబోతుందని చెప్పి. అలాగే నేను ఆ ఇల్లును వదిలేసి పారిపోయానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నేను బ్యాంక్రప్ట్ అయిపోయానని చెప్పి, నా కొడుకు అదే నా భార్యకి డివోర్స్ ఇచ్చేసాను, దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారని చెప్పి నా లోన్ నేను కట్టలేకపోయాను, నా ఫ్రెండ్ నా పేరు మీద లోన్ తీసుకున్నాను చెప్పి దాని స్టోరీ మొత్తం చెప్తూ ఉంటాడు హోమ్లెస్ గై మన డానియల్ గడికి. ఇతను ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బుల కోసం వచ్చి ఉంటాడు. అలా కొద్ది చిల్లర వస్తే ఆ చిల్లర కూడా మా డానియల్ ఇచ్చి ఆ హోమ్లెస్ గైకి ఆ చిల్లర కూడా మనోడు ఇచ్చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనోడు మంచోడు అని చెప్పి. ఇంకా అలాగే ఇది వాళ్ళ కూతురు పెళ్లి కోసం డొనేషన్ కోసం ఇవ్వాలని చెప్పి మన డానియల్ గడు అదే హోమ్లెస్ గా అనుకుంటున్నా అని చెప్పి కల్లా ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎందుకు ఇంత మనీ కలగ చేస్తున్నారని చెప్పి తెలిసి ఉంటుంది. అలాగా తన చర్చిలో అందరూ మనీ తీసుకుంటూ ఉంటాడు, మనోడు కూడా అందరూ తీసుకుంటూ ఉంటాడు. అదే
కల్తీ కూడా అక్కడనే ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇలా నేను చేసిన తప్పు వల్ల నా ఫ్యామిలీకి ఎటువంటి లాను ఏం కాకూడదని చెప్పి నేను జాగ్రత్త ఉండాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్పుంటాడు. దాని దగ్గర చూస్తుంటే ఆ 3 రాడ్ల దగ్గర చూపిస్తూ ఉంటాడు. ఓడు ఇంకా డానియల్ అక్కడనే ఉంటాడు. ఇంక అందరూ మాట్లాడుతూ రేపు కానీ ఎల్లుండో కానీ నా కూతురు పెళ్లి జరగబోతుంది. ఆ రోజు నేను వెళ్ళి నా కూతురికి ఈ మనీ మొత్తం డొనేషన్గా ఇస్తాను. దానికి నేను గ్యారంటీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నా కూతురు పెళ్లి రోజు నేను తన ఆనందంగా ఉన్న నేను చూడాలి. నేను తన పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నవే నాకు కావాలంటాడు. డానియల్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డానియల్ వెనక ఎవరో బ్యాట్ గిట్టింగ్ కొట్టుంటాడు. అప్పుడే హీరో అని చెప్పి ట్రై చేస్తాం కదా మిస్టర్ అని చెప్తావు. అప్పుడు డానియల్ గారు కళ్ళు తిరిగి పడిపోయి అంటాడు. అప్పుడే తన పెద్ద బాడీలో లేస్తుంటాడు. అంటే తన పెద్ద బాడీ కొమ్మాల నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా డానియల్ గాడు అయితే హ్యాపీగా ఉండాలా లేక బాధపడాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే తన ఈ బాడీ వేసుకున్నాక అంత దూరం వెళ్ళలేదు కాబట్టి తన సెకండ్ బాడీని అదే తన మెయిన్ బాడీని లేపాలని చెప్పి ఆ, నిర్ణయించుకుంటాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా డానియల్ గాడు అయితే తన సెకండ్ బాడీ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా తను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి, కానీ తన మెయిన్ బాడీలో ఎవడు ఉంటాడు లోగన్ లిటిల్ బాడీతో నేను చేయలేను కాబట్టి ఆ బాడీతోనే చేయాలి. నేను ఎంతకాలం అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఇలాగే పరిగిస్తుంటే నేను ఎప్పుడు దేన్ని సాధించలేను. కాబట్టి నేను ఆ బాడీతోనే ఫైట్ చేయాలి ఇంక నేనని చెప్పి మన డానియల్ గాడు నిర్ణయించుకుంటాడు. దాని తర్వాత నా ముందు ఎవరు వచ్చినా కానీ ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ వాడిని చంపైతే మాత్రం గ్యారంటీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నేనైతే సర్వైవ్ అవ్వాలి ఈ అన్ఫేర్ వరల్డ్‌లో అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తామంటే అంకుల్‌ని కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు. ఆ డబ్బులు ఇచ్చారా అని చెప్పి అప్పుడే డానియల్‌గా పైకి లేచి రేయ్ ఎదవలారా అని అరుచుంటాడు. అప్పుడే లేస్తే ఓహో హీరో లేసారు అని చెప్తుంటాడు. తన లైఫ్ వదిలేయండి. నేను కావాలి మిమ్మల్ని అన్ఫేర్ వరల్డ్‌లో నేను ఎంత హార్డ్ అయినా కానీ నేను జీవించడానికి ట్రై చేస్తాను అని చెప్పి డానియల్ గారు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఎదవలారా రండ్రా నాతో పాటు అని చెప్తాడు. అప్పుడు డానియల్ గారు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాడు వచ్చి ఒక గట్టిగానే పంచ్ కొట్టుంటాడు. ఇంకా డానియల్ గాడు అయితే నా స్పీడ్ అని చెప్పి చెప్తున్నా కానీ తన స్పీడ్ అనేది మన జాక్ గడ్ కన్నా అంటే ఎక్కువే ఉండదు. తన స్పీడ్ అని చాలా లోగా ఉంటుంది. అప్పుడే చూస్తుంటే యూ లిటిల్ బ్యాస్ట్ అని చెప్తే అప్పుడు మన డానియల్ గాడు తన పెద్ద బాడీలో ఉన్నట్టు ఊహించుకుని తిరగాలనుకుంటాడు. కానీ తన లావ్ బాడీ తనకి సపోర్ట్ చేస్తుండదు. కానీ మన డానియల్ గాడు అయితే గట్టిగా పంచులు తింటున్నా కానీ తన ఎండ్యూరెన్స్ చాలా బాగానే ఉంటుంది. ఆ పంచులు అనేది తీసుకుంటాడు. అప్పుడే వాస్కో గాడి మూవ్ ట్రై చేయాలని చెప్పి అప్పుడే వెనక నుంచి ఎవడు బ్యాట్తో కొట్టుంటాడు. ఇది అన్ఫేర్ ఇది అలా డానియల్ గాడు పడిపోయి ఉంటాడు. తను అప్పుడే వీడు వచ్చి వాళ్ళని కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే నేను పరిగెట్టలేను అని చెప్పి ఆలోచిస్తూ అప్పుడే తను పైకి లేచి ఆ బ్యాట్ దెబ్బని తన చేత్తో బేర్ హ్యాండ్స్తో ఆపేస్తూ ఉంటాడు. తను చూసి ఒక షాక్ అవుతూ ఉంటాడు. డానియల్ గాడు అయితే రాకింగ్ ఇక్కడ ఒక్కొక్కరిని సాగుడితంగా కూడా రెడీ అయ్యి ఉంటాడు. దాన్ని చూసి యూ లిటిల్ బ్యాస్టర్ అని చెప్పి మౌంటి మీద కొట్టేదానికి రెడీ అవుతున్నాడు. మళ్ళీ నువ్వేనా అని చెప్పి అప్పుడే డానియల్ గాడు అయితే ఒక పంచ్ కొట్టుంటాడు. నేను పరిగెత్తాను ఇంకెప్పుడు అని చెప్పి అప్పుడు ఒక గట్టి పంచ్తోనే తను గాల్లో గిరా 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 తిరగదు కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే తన జోబులో నుంచి డానియల్ గాని ఫోన్ కూడా బయటకు వచ్చి ఉంటుంది. ఈయన గుడికి డానియల్ గాని ఫోన్ కూడా డబ్బేశాడు. ఇంకా తన మనీ కూడా తన దగ్గరే ఉంటుంది. దానికి ఏంటో డబ్బులు అనవసరం ఒక $5 ఎందుకంటే $5 ఎలా ఉంటుందో గుర్తుపట్టగలవా అని చెప్తుంటే నాకు గుర్తుంది ఎందుకంటే అది మా అమ్మ ఇచ్చింది కాబట్టి మా అమ్మ ఇచ్చిన డాలర్స్ నాకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని చెప్పి తన డబ్బులు ఆ $5 కూడా తీసేసుకుని ఉంటాడు. దాని తర్వాత ఆ పెళ్ళికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ నాన్న రెడీ అయిపోయి ఉంటాడు. డానియల్ కూడా వాళ్ళ నాన్నతో పాటు బయలుదేరి ఉంటాడు. ఇన్నేళ్ళ తర్వాత నా కూతుర్ని చూడాలనుకోదే నా ఆశ. తను కలవాలి కాదు జస్ట్ దూరం నుంచి నా పెళ్లి చూస్తాను. మీరు నన్ను మా ఇంటికి పంపమన్నాడు. మీరు కూడా వెళ్ళొచ్చు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఫేస్ ఎంత దూరం వచ్చినా కానీ ఎంత టైం లేకపోయినా కానీ మీ కూతురు కోసం మీరు ఎక్స్పీరియన్స్ చేయండి బాగుంటుంది అని చెప్పి తను చెప్తుంటాడు. మీరు వెళ్ళొచ్చు మీరు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడ సరే అని చెప్పి తను నిర్ణయించుకుని ఆ పెళ్ళికి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయి తను పెళ్లి కొడుకు సైన్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ మనీ ఇచ్చి ఉంటాడు అదే డొనేషన్ మనీ. ఇంకా దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుందని చెప్పి అప్పుడే తన పెళ్లి జరుగుతూ ఉంటుంది. వెనక ఏవీలో వాళ్ళ వీడియో జరుగుతూ ఉంటుంది. అప్పుడే తను వచ్చి తను ఎత్త నన్ను గుర్తుపట్టలేదు ఇన్ని సంవత్సరాలు తను మర్చిపోయి ఉంటుంది 10 ఏళ్ళ తర్వాత అని చెప్పి తను ఎంత ఆనందంగా ఉంది. నేను నా ఫోటో కన్నా తను చాలా బాగా ఎదిగిపోయిందని చెప్పి తను చూస్తూ ఉంటాడు. అప్పుడే తను వచ్చి వెనక నుంచి నాన్న అని చెప్పి ఎవరో పిలిచినట్టుగా ఉంటుంది. తను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు వాళ్ళ నాన్నని గుర్తుపట్టేసి ఉంటుంది ఈ జనరేషన్లో కూడా. వావ్ పీటీజే ఇంకా తను పరిగెట్టుకుని వెళ్ళి "లే- లే- కాదు కాదు అని చెప్పి తను నడుస్తుంటాడు. నాన్న నువ్వు తిరిగి వచ్చేసావు నాకు అది చాలు నేను చాలా ఆనందంగా పడుతున్నాను అని చెప్పి తను నడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా అక్కడతో వాళ్ళ ఫోటో అనేది బాగా అప్పుడు వాళ్ళ ఫోటో కూడా అక్కడ ఏవీలో వేసి ఉంటాడు. తను చూసి తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు తను హోల్ బ్యాక్ చేయకుండా నవ్వుతూనే ఉంటాడు. అప్పుడే వాళ్ళని ప్రజెంట్ ఫోటో తీసుంటాడు. అప్పుడే ఇంకా డానియల్ గాడు తన ఫోన్ని ఓపెన్ చేసి ఉంటాడు. అప్పుడే అక్కడ చూస్తే వాస్కో కూడా కొత్త ఫోన్ కూడా ఉంటాడు. అది విట్టు నేకడ్తో వేరే వేరే ఫోటో రిలీజ్ చేయరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వీడైతే మన జయగాడు అయితే కుక్కలతో పడుకుని ఉంటాడు. సారీ మీనింగ్ మాట్లాడుకోకండి. కుక్కలతో పడుకుని ఫోటో దిగుంటాడు. అది బాగుంటుంది. దాని ఇక్కడ చూస్తుంటే పెద్ద తొందరగా రావాలని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ దానికోసం కేక్ వస్తూ ఉంటాడు. జోయి గాడు అయితే మెసేజ్ కూడా పెట్టినది ఏమని చూస్తుంటే జోయి గాడు అకౌంట్లో చూస్తే తను
ఫాలోవర్స్ కూడా బాగానే ఉంటాయి. దాన్ని ఫాలోయింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వావ్! తను చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాడు కానీ తిరిగి చూస్తే మాత్రం అక్కడ మన లోగన్ లీతో తను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా ఒక పెట్టుంటది. తను చూసి వెంటనే ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్‌లో మోడల్ అందరూ చూస్తా ఉంటాడు. జోయి గాడైతే లోగన్ లీతో పాటు ఉంటా ఉంటది. ఇంకా ఎలా చూస్తా అంటే, "చూసావా మన ఫోటో ఎలా ఉందని" చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు. అవును బానే ఉందని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. దాని తర్వాత అక్కడ చూస్తా ఉంటే అప్పుడే మన మీరా పోయి విచిత్రంగా నాతో పాటు వాష్‌రూమ్‌కి వస్తావా? లేకపోతే క్యాఫ్‌టేరియాకి వస్తావా? నేను రాను అని చెప్తుంటే తను సిగ్నల్స్ అడుగుంటది. అక్కడ చూసి ఏం మాట్లాడుతున్నావు? నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? అని చెప్పి నేను సావగొడితే కొడతా అని చెప్పి చెప్తుంటే అక్కడికి అదంటే మన జాక్ గాడు ఇనేసి ఉంటాడు. మీరాని కొడతాను అనుకున్నావా? రేయ్ నీ అబ్బా నీ కళ్ళు పీకి దొబ్బుతా అని చెప్పి రెడీ అయిపోయి "ఏంటి నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? నీ అమ్మాయిని నువ్వు జాగ్రత్త పెట్టుకో. ఫస్ట్ నీది నువ్వు జాగ్రత్త పెట్టుకో" అయినా నీ ఎడంకాలుతో ఏం చేస్తావంటే నాకు కాళ్ళు చూసుకోవడానికి ఎన్ని మజిల్స్ ఉన్నాయని చెప్తుంటే ఆ మజిల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా దాని తర్వాత మజిల్స్ విషయం పక్కన పెట్టండి. దాన్ని చూస్తే ఇప్పుడు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? రాబోయే వచ్చి నాతో ఫైట్ చేయి. నువ్వు నేను చూసుకుందాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తను పడుకున్నప్పుడు తన పెన్ను కూడా తన బుగ్గ మీద ఇరుక్కుపోయి ఉంటుంది. వద్దే లోగన్ లీ మనం వెళ్దాం పద బేబీ అని చెప్పి అడిగేసరికల్లా నన్ను షాక్ అవుతా ఉంటున్నాడు. లోగన్ లీయా నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే ఇక్కడ చూస్తామంటే వద్దే ఎక్కడికో ఫోటోలు దిగి దూరంగా వెళ్తూ ఉంటారు. తను ఒక కార్నర్కి వెళ్తూ ఉంటుంది. అది మన క్రిస్టల్ చూస్తుంటది. వాళ్ళు కిస్ పెట్టుకుంటా అని ఉంటాడు. దాన్ని షిట్ జోయి డానియల్ కోసం సరే ఇక్కడ చూసింది డానియల్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసింటది. వాళ్ళ అమ్మ అయితే ఫుల్‌గా అదే ఫుల్ డబ్బు పెడతా ఉంటది. అది డానియల్ గాడు తింటా ఉంటాడు. దాని తర్వాత డానియల్ గాడి వెయిట్ కూడా చాలా అంటే తగ్గిపోయి ఉంటాడు. చాలా పడవాలేదు. దాని తర్వాత చూస్తుంటే ఓకే డానియల్ ఇక్కడ చూస్తుంటే డానియల్ గాడికి 300 మిస్డ్ కాల్స్ వచ్చుంటాయి. అది ఎవరెవరు చాలా మంది చేసింటారు. మన భాస్కర్ చేసింటారు, జాక్ చేసింటారు. కానీ జోయి చేసిండదు. ఇక్కడ చూస్తుంటే జోయి ఇంకా లోకల్ లీ చూసిన పిక్ చూసిన వెంటనే డానియల్ గాడికి అసలేం అర్థం కావట్లేదు. లోకల్ లీతో తిని ఎప్పుడు టేస్ట్ చేస్తుంది. జోయి లోకల్ లీ నాకేం అర్థం కావట్లేదు. డానియల్ ఏమవుతుంది బయటకి వెళ్తున్నావు అని చెప్తే అవునమ్మా కాసేపు తర్వాత వస్తా అని చెప్తే అప్పుడే తన కోసం ఫ్రెండ్ వచ్చి ఉంటుంది. అక్కడ చూసిన అది క్రిస్టల్ చెయ్యి. క్రిస్టల్ చెయ్యి వచ్చి వెంటనే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చైర్మన్ పంపించారా? నాకు అర్థం కాలేదు. లేకపోతే కాజుకు పంపించారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ చూసిన వెంటనే వచ్చిన వెంటనే ఒకే ఒకటి కొట్టి ఉంటుంది. నీకు అసలు అర్థం అవుతుందా? తను ఏం చేస్తున్నావు చెప్పి నాకు హ్యూమన్ బీయింగ్ అని నడుస్తుంటే ఇక్కడ చూస్తూ ఉంటే లోకల్ని మీకు దెబ్బ పడి ఉంటుంది. నువ్వు ఒక కేజీయా ఎంతమంది చేస్తుంది 10 రోజులు డేటింగ్ కోసమే చెప్తుంది. ఏదే అయితే ఏమి నాతో పాటు ఉన్నావు కదా నాతో ఎంజాయ్ చేయి రూమ్కి పోదాం పా అని చెప్పి తను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటుంది. ఒక కాంట్రాక్ట్ మాత్రమే 10 రోజుల కాంట్రాక్ట్ నువ్వు కానీ ఇది చేయకపోతే డానియల్ గడికి ఏమవుతుందో తెలుసు కదా గుడ్ గర్ల్ అని చెప్పి తను చెప్తుండే సగల్లా ఇక్కడ చూసిన డానియల్ కోసం తను ఇంటి దూరం వాడికైనా వచ్చి ఉంటుంది. అదేంటంటే డానియల్ గాడైతే ఊరొదిలి పారిపోయినా కానీ వాళ్ళమ్మ అదే ఊళ్ళో ఉంటుంది. వాళ్ళమ్మ ఉండదు కాబట్టి వాళ్ళమ్మని డానియల్ గాడిని ఇద్దరిని చంపేస్తా అని చెప్పి బయటికి ఇచ్చేసరికల్లా నా జోయి ఇంకా అలా అయి ఉంటుంది. ఇదంతా వచ్చి క్రిస్టల్‌కి చెప్తా ఉంటుంది. ఇంకా అదంతా జోయి అయితే స్నానం చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు అని చెప్పి. కానీ తను ఒక మైనర్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ బయటకు వచ్చేసానంటే నా కొడుకుని చంపేస్తా. తన పాటు నిన్ను కూడా చంపేస్తా. నువ్వు ఒకవేళ పోలీసులకు ఫోన్ చేయాలి చెప్పి అనుకుంటా అని చెప్తే ఇట్లా చూస్తే నేను స్కూల్‌కి కూడా వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్తాను. చాలా అంటే చాలా బాధపడతా ఉంటది. తను ఏం చేయాలో అర్థం కాకుండా కార్నర్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటది. ఎందుకంటే ఇదంతా నా వల్లే అని చెప్పి తను ఏడుస్తూ ఉంటది. ఇక్కడ చూస్తుంటే పిగ్గి గాడికి ఫోన్ చేయాలనుకుంటే అప్పుడే చూసి ఒకసారి వాడికి ఫోన్ చేసి చూద్దాం అనుకుంటాడు. కానీ అప్పటికి మన డానియల్ గాడు అక్కడికి వచ్చేసి ఉంటాడు. అదంతా విన్న వెంటనే డానియల్ గాడు చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఉంటది. అప్పుడే ఆ లోకల్ లీగని సాగొడతా అని చెప్పి స్ట్రెయిట్‌గా లోకల్ లీ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. ఇది పోస్ట్ చేసాం చాలా బాగుంది మాట్లాడుతుంటే పికాచు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుంటే పికాచు అయితే కాదు నేను సాగొడితే వచ్చానంటే ఓహో నువ్వు నన్ను కొట్టేదానికి వచ్చావా నీకంటే దమ్ముందా అని చెప్పి మాట్లాడుతుంటే జోయిని ఇంటికి చేసావు జోయిని వదిలేచ్చు కదా అని చెప్తుంటే ఓహో ఇప్పుడు నువ్వు మళ్ళీ అమ్మాయి మీద చిగులు వచ్చా నీ ఆశ అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే మన గట్టిగా కొడతా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే మన డానియల్ గాడు అయితే ఫైట్ బ్యాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తుంటే అయితే సరే అయితే నాతో ప్లే ఆడుకోవాలనుకుంటున్నావు అయితే రాజు నాతో ఆడుకుంటావు అని చెప్పి మళ్ళీ పంచ్ చేస్తూ ఉంటాడు. అలా మన డానియల్ గాడిని అయితే కుక్కని కొట్టిన దానికి ప్లాన్ వేసి ఉంటాడు. కానీ డానియల్ గాడు షిట్ నువ్వు మళ్ళీ హ్యాండ్ బ్యాక్ చేస్తున్నావు అంటే డానియల్ గాడు ఆ పంచ్‌ని అయితే ఆపేసుకొని ఉంటాడు. దాన్ని చూసి వన్ షాట్ నేను ఒకే ఒక షాట్‌లో చంపేస్తా రెడీగా ఉండు అని చెప్పి తను చెప్తుంటే ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా పికాచు అని చెప్తే తను పికాచు నువ్వు ఎప్పుడు నాకు పికాచు అని చెప్పి ఒక గట్టిగా కొట్టుంటాడు. అలా అతను పోయి స్లాషెస్ యూజ్ చేస్తుంటే కదా చాలా గట్టిగా పోయి కాలు గట్టి అతికిచ్చేస్తుంటాడు. ఆ కాలు కొట్టి డెంట్ కూడా పడిపోయి ఉంటుంది అంటే దెబ్బకి అప్పుడే అక్కడ నువ్వు కాల్లో ఉన్నప్పుడే బీభత్సంగా కొడుతూ ఉంటాడు. అలా తనకు పళ్ళు కూడా ఇరిగిపోయి ఉంటుంది. దాని తర్వాత గర్జిస్తుంటే నువ్వు పీస్ ఆఫ్ షిట్‌వి నువ్వు దేనికి పనికిరాదు. ఈ కాను కూడా ఎడగొట్టేసావు. నేను ఈ జేడ్‌ని అసలు వాడాలనుకోవట్లేదు. ఈ స్వీట్ నేను ఈ చేయి వాడను. ఒకవేళ నీకు ఇంకా నీ చేయి వాడితే నువ్వు చచ్చిపోతావు. కాబట్టి ఇక్కడ నుంచి దొబ్బెయి. అలాగే జోయి పేరు కూడా అసలు ఎట్టబాక చెప్తుంటాడు. ఇలా తెలంగాణైతే బీభత్సంగా క్రాష్ చేసేసి ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే తెలంగాణ పోతా ఉంటే తన నోట్లో ఉమ్మేసేసి నువ్వు దేనికి పనికిరావు. నువ్వు ఎప్పుడు నాకు పికాచు ఇమ్మంటివే. నువ్వు ఎప్పుడు నేను బుల్లి చేస్తుంటాను. చూడు మెట్టు దిగిన ఫోటో చూడు ఎలా ఉందో అని చెప్పి చెప్తుంటే తను అప్పుడు జోయితో ఎలా ఉంటాడని చెప్పి దాన్ని గుర్తు చేసుకొని మన డానియల్ గాడు పైకి లేసి తను ఫైట్ చేయడానికి రెడీ అవుతా ఉంటాడు. అలా
జోయి ఎన్నెన్ని తన కోసం సఫర్ ఫీల్ అయి ఉంటదని చెప్పి, జోయి నీకోసం అని చెప్పి తనతో ఫైట్ చేస్తున్న సగంలా ఒకటి స్ట్రైట్ తన నీ ఎట్టి తన మొహం మీద కొట్టుంటాడు. అలా తన ముక్కనేది ఇరిగిపోయి ఉంటది. అయినా డానియల్ అక్కడ ఆగకుండా తను ఫైట్ చేయడానికి రెడీ అవుతా ఉంటాడు. జోయితో పాటు లోగన్‌లీ చాలా కష్టపడుతూ తను అసలు ఎలా ఉండాలా అని చెప్పి, అసలు తను ఎందుకు అలా ఉందని చెప్పి అందరూ బాధపడతా ఉంటాడు. థాంక్ యూ అని చెప్పి తను వెనక్కి తిరిగి అడుగుంటది. చూసుకుంటే అదంకా గుర్తు తెచ్చుకొని స్ట్రెయిట్‌గా లోగన్‌లీ గాని కొట్టాలని ట్రై చేస్తుంటే తను స్ట్రెయిట్‌గా కొడతా ఉంటాడు మనోడిని. దాని తర్వాత జోయ్ గాడు వ లోకల్‌లీయా వై నీకు హెల్త్ బానే ఉందా? అసలు లోకల్‌లీతో ఎందుకు డేట్ చేస్తున్నావు అని చెప్తుంటే అడుగుతుంటే లేదు నా ఫీలింగ్స్ బానే ఉన్నాయి. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే మన అదే మన జోయిని ఒక యూజ్‌లెస్ క్యారెక్టర్ ఈజీగా దాన్ని పడేయొచ్చు అని చెప్పి అనుకుంటని చెప్తే లేదులే నన్నెవరు అలా అనుకోడు. కానీ బానే ఉంది. నాకు సిక్కేం లేదు. ఓకే గైస్ మీరు బానే ఉన్నారని చెప్పి అలా చేస్తుంటది. జోయి అంటే నా కోసం చేస్తున్నానని చెప్పి మనోడు మళ్ళీ లేసిమని కొడతా ఉంటాడు. అయినా వాడు మళ్ళీ తిరిగి నీ కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు. ఇంకా జోయి ఇంకా లోకల్‌లీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నాం. అదసలు ఎందుకు అని చెప్తుంటే తను ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనం ఈజీగా పడేయచ్చు. తను ఈజీగా మనం సెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. తను బయటకొచ్చి దాని కోసం ఏడుస్తూ ఉంటది. ఎందుకంటే తను ఒక ఈజీ క్యారెక్టర్ కాదని చెప్పి. తను ఇక్కడ చూస్తుంటే మన డానియల్ గాడు లేసి మళ్ళీ ఫైట్ చేసానికి రెడీ అవుతా ఉంటాడు. బికాస్ ఆఫ్ జోయి కోసం. జోయి తన కోసం చాలా కష్టపడింతే యూ పంక్ విచ్ నేను ఈ చెయ్యి అసలు వాడాలనుకోవట్లేదు. ఒకవేళ నేను గాని ఈ చెయ్యి వాడుంటే నువ్వు ఈజీగా 1 బ్లోనే చనిపోతావు. కాబట్టి ఇక్కడి నుంచి దొబ్బేయి. నీ మీద ఫైట్ చేయాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్తా ఉంటే రా రే అబ్బా! రా అయితే ఆ చేతిని వాడుతూ అయితే రా. నాతో ఫైట్ చెయ్యి. నువ్వు ఈజీగా పోతున్నావు అయితే. సరే అయితే నీతో నేను ఫైట్ చేస్తా అని చెప్పి తను అది మన జాక్ గాడి పంచెస్‌లోకి రెడీ అయిపోయి తనని కొట్టడానికి రెడీ అవుతా ఉంటాడు. దాని తర్వాత డానియల్ గూడా అయితే వాడితోని సావగొట్టాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. దాని తర్వాత వాడంటుంటాడు సరే అయితే రా అయితే చూద్దాం. నువ్వు ఈ రైట్ హ్యాండ్ అయితే వాడను. ఒకవేళ నేను గాని ఈ రైట్ హ్యాండ్ వదిలేస్తే నేను జోయిని వదిలేస్తా అని చెప్పి తను చెప్తుంటే సరే అయితే నీ అబ్బా వచ్చి ఆ రైట్ హ్యాండ్ వాడుదువు రా. ఆహా! అయితే జోయిని వదిలేయాలా? సరే రా అయితే ఫైట్ చేద్దాం అంటే అప్పుడే మనోడు పోయి తన జాక్ మూవ్ కాపీ చేసి అప్పుడే తన మొహం మీద కొట్టేస్తుంటాడు. దాన్ని చూసి జోయిని వదిలేయరా నువ్వు ప్రామిస్ చేయి అంటే సరే అయితే రా నా యాదవ ఫైట్ చేద్దాం అని చెప్పి అప్పుడే డానియల్ గాడు తన చేతిని విడిపించుకొని మళ్ళీ గట్టిగా కొట్టుంటాడు. దానివల్ల తన ఫేస్‌లోని రూపురేఖలు మాడిపోయి ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఓడిపోయి తన వాస్కో టెక్నిక్స్ గానీ, ఇంకా మన జాగర్ టెక్నిక్స్ అన్నీ వాడుతూ వాడిని కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అలాగే తన పంచెస్ గానీ, ప్రతి ఒకటి యూజ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వాడినైతే కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. కానీ వాడైతే అప్పర్ కట్ అదే మన లోగన్‌లీ అయితే అప్పర్ కట్ ఇచ్చేసి మన డానియల్ గాని పడేసని ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ పైకి లేసి నీ పంచ్ అనేది ఇట్టుంటది, అట్టుంటది అని చెప్పి తను అనలైజ్ చేసి తను చెప్తూనే ఒక గట్టిగా ఒక పంచ్ ఇచ్చుంటాడు. డానియల్ గాడు ఏంటంటే తన లావు బాడీలో పవర్ఫుల్ అయితే కాదు. తన బాడీ అనేది ఈజీగా మూవ్ అవ్వదు. కానీ ఫైటింగ్‌లో అది ఎప్పుడూ వీకే ఉంటది. అందుకే ప్రతిసారి అది బులి అవుతా ఉంటది. కానీ డేగో మర్రం అలా కాదు. తను లావుగా ఉన్నా గానీ తనెప్పుడు గివ్ అప్ ఇయ్యలేదు. వాస్కో కూడా అలాంటోడే. కాబట్టి నేనసలు బులి అవ్వనియ్యను అని చెప్పి వాడితో ఫైట్ చేస్తా ఉంటాడు. వాడిని తిరిగి తనకి లోయర్ కట్టించేదానికి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అలాగే తన స్టెప్ మూవ్‌మెంట్స్ కూడా బానే ఉంటాయి. కానీ తన పంచింగ్ హ్మ్. పోజ్ మాత్రమే బాగుండదు. కానీ దానివల్ల ఒక హుక్ కొట్టగలడు. అలా ఒక హుక్ కూడా తగిలేసి ఉంటది. చాలా గట్టిగానే తగిలుంటది. అప్పుడే వాస్కో గాడి అప్పర్ లీగ్ యూజ్ చేస్తుంటాడు. తన బెడ్ బాడీలో యూజ్ చేసింది. దాని తర్వాత లోగన్ లీగ్ అడిగితే కుక్కని కొట్టినట్టు కొడుతూ తన చెంప మీద ఒక దెబ్బ కొట్టేసి ఉంటాడు. దాని తర్వాత నేను చేస్తాను అంటే అప్పుడే తన రెండో చేయి కూడా వాడేసి ఉంటాడు. అప్పుడుతో మన డానియల్ గాడైతే తిరుగుతూ వెళ్లి కింద పడిపోయి ఉంటాడు బొంగరం తిరిగినట్టుకు. అక్కడికి తను చూసిన వెంటనే యూ పికాచు నువ్వు నన్ను పుష్ చేసి ఉంటావు దూరం వరకు. ఇదంతా నీ వల్లే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నేను తిరిగి వచ్చేసాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అప్పటికి క్లియర్ నువ్వు వెనకొచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నా అని చెప్పి మన పెద్ద డానియల్ గాడు చెప్తూ ఉంటాడు. బానే ఉన్నా అని చెప్పి మాట్లాడతా అక్కడికి వాడు వెళ్తా ఉంటే హాయ్ గాయ్స్ ఇంక పదండి మనం వెళ్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు డానియల్ గాడు అయితే. అప్పుడే డానియల్ వెనక తన ప్రెజెంట్ డానియల్ వచ్చేసుంటాడు. ఇంకాస్త సన్నగా అయిపోయి ఉంటాడు డానియల్ గాడు. వచ్చి ఇది నేనే పద వెళ్దాం పద అని చెప్పి ఎళ్ళుంటాడు. అలా వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళిపోయి ఫోటో దిగుంటాడు. అది వాళ్ళందరి మధ్యలోనే ఉంటాడు. ఇక్కడితో డానియల్ గాడు మారిపోయాడని చెప్పి మనకి ఇలా అర్థమవుతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఫైనల్లీ డానియల్ గాడైతే కలగానే ఉంటాడు. నేను ఒక కలగన్నాను. అప్పుడే తను సడెన్‌గా తన సెకండ్ బాడీలో లేసేసని ఉంటాడు. తన మెయిన్ బాడీ కోసం మన డానియల్ గాడు పైకి లేచి తను హాస్పిటల్‌లో ఉన్నా గానీ ఎటువంటి ఆలోచన లేకుండా తన మెయిన్ బాడీ కోసం వెళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అలాగే ఈ బాడీ కూడా తిరిగొచ్చేసినందుకు ఒక రకంగా హ్యాపీగా ఉంటది. సరే అని చెప్పి మనోడు చాలా స్పీడ్‌గా పరిగెడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఫ్రెండ్ ఎట్టా కనిపెట్టాలని చెప్పి తన బాడీ మంచి కండిషన్‌లోనే ఉంటది. తన బాడీ, తన లెగ్స్, తన హార్ట్ మొత్తం బానే పనిచేస్తూ ఉంటాయి. తన మెడికల్ ఇండియన్స్ ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళందరూ డాక్టర్స్ కూడా షాక్ అవుతా ఉంటారు. కానీ మన డానియల్ గాడైతే తన దగ్గర ఉన్నది పర్ఫెక్ట్ బాడీ. అది ఈజీగా హీల్ అవుతది. ఈజీగా వర్కౌట్ అవుద్ది. కాబట్టి దాని తర్వాత స్ట్రెయిట్‌గా పరిగెడుకుంటూ వెళ్ళి మన డానియల్ ఇంకో బాడీ దగ్గరికెళ్ళి ఉంటాడు. అక్కడికెళ్ళి చూస్తే మన లోగన్ లీ అయితే
లావు బాడీని కొడుతూ ఉంటాడు. నీ వల్ల రైట్ హ్యాండ్ యూజ్ చేశాను రా, రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పి తను కొడుతూనే ఉంటాడు. దాన్ని చూసి అక్కడికి లోకల్ని కూడా వచ్చేసి ఇదంతా అయిపోయింది వదిలే అని చెప్పి తను చెప్తూ ఉండేసరికల్లా, నువ్వు దేనికి లోకల్ని, నువ్వు దేనికి పనికిరావు, ఈ బాడీ నేను తీసుకుపోతున్నా, దొబ్బే నా కొడక అని చెప్పి చెప్పేసరికల్లా వాడు ఇంకా ఫైట్ చేయాలనుకోకపోయినా తన లోకల్ అది మన డానియల్ గారు చేసే పంచెస్కి తను అలా గమ్ముకెప్పి ఉంటాడు. దాని తర్వాత మన పెద్ద బాడీ అయితే మన చిన్న బాడీని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళందరూ ఫైనల్లీ నీ ఫ్రెండ్ నీ కోసం చాలాసేపు వచ్చి ఉంటాడు, అయినా అక్కడికి వచ్చేసాక థ్యాంక్ యూ, నువ్వు 2 రోజులు కోమాలో ఉన్నావు బాగున్నావు కదా అని చెప్తుంటే, అవును నేను పర్వాలేదు నేను కోమాలో ఉన్నాను 2 వీక్స్ వరకు. ఆ ఫ్రెండ్స్ ఎవరంటే జోయి అని అడిగితే కాదు, అదే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జాక్, అదే జాయ్. దాని తర్వాత చూసిన వెంటనే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను చూసిన వెంటనే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దానికోసం వాళ్ళ ఫ్రెండ్ కోసం చెప్పి తనకు ఒక విఐపీ రూమ్లో కూడా మార్చేసి ఉంటాడు. ఇంక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తను ఏడుస్తూ ఉంటాడు. దానిగానే లేసి వచ్చేసిన వెంటనే ఇంక ఇక్కడ చూస్తుంటే మన జోయి రెడీ అవుతూ వెళ్తూ ఉంటుంది. లోకల్ని కాబట్టి ఫోన్ వచ్చిందేమో అని చెప్పి భయపడుతుంటే అక్కడ డానియల్ గారి ఫోన్, డానియల్ గారు చెప్తుంటాడు, ఓ మధ్య బాగున్నావు కదా ఎందుకు నా ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్తుంటే, పిగ్గి ఇక్కడికి వచ్చావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లోకల్ని కూడా వస్తుంటే రాడు, ఏం భయపడపాక, ఓడు ఇంక మన 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 జోలికి రాడు అని చెప్పేసాకల్లా తను షాక్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత క్రిస్టల్‌ని చూపిస్తూ ఉంటది. క్రిస్టల్ మనోడితో మాట్లాడుతా ఉంటది. నాకేం సిగ్గులేదు, నేను బానే ఉన్నాను చెప్పి చెప్తూ, అలాగే తను ఈజీగా పడిపోతున్నా అని చెప్పి దాన్ని విని చాలా అంటే చాలా బాధపడతాం. దాని తర్వాత అదంటే మన క్రిస్టల్ చూసుంటది. అందుకే మన డానియల్ కోసం పోయి డానియల్‌ని మరి సావగొట్టి మరి తీసుకొని పోయి ఉంటది. లోకంలో ఇదంతా నీ వల్లే, అసలు హ్యూమన్ బీయింగ్ అని చెప్పి నువ్వు ఎట్ట పిలుచుకుంటావు అని చెప్పి చెప్పుంటది. అలా క్రిస్టల్ కూడా ఏడుస్తుంటది. ఎందుకంటే తను ఒక అమ్మాయి. అమ్మాయి ఫీలింగ్స్ అమ్మాయికి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవుద్ది. దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే అందరూ పోయి ఎవరినో సావగొట్టి జాక్పాట్ కొట్టుంటారు. అది ఎవరో కాదు, అది మన కల్తు బాబాయ్‌ని. కల్తు బాబాయ్‌ని కొట్టేసి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. మాడిని కూడా కొట్టేసి ఉంటాడు. మన జాబ్ ఇదే అని చెప్పి. దాని తర్వాత ఈ హోమ్‌లెస్ పర్సన్స్ ఏ పనికి రాడు. దాని తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే మన జోహన్ గాడికి ఒక ఫోన్ వచ్చింది. బీ కేర్‌ఫుల్, తను వస్తున్నాడు మిమ్మల్ని ఓడించేదానికి, జాగ్రత్తగా ఉండండి. తనకి మీరేం చేస్తున్నారో అర్థమైపోయింది. కాబట్టి జోహన్ జాగ్రత్త, అలాగే ఎళ్ళు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో అది మనకి నెక్స్ట్ ఆర్క్‌లో తెలుస్తది. నెక్స్ట్ ఆర్క్ నుంచి అసలైన లుక్కిజం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. దానికోసం నేను లీగల్లీ వెయిట్ చేస్తున్నాను. అది మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా అలాగే గైస్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోయింది. ఒకవేళ మీరు కానీ ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చుంటది. కాబట్టి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఓకే గైస్, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ గాని చేసుకొని ఉంటే స స థ్యాంక్ యూ. అదే అరిగతో. ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా సయనరా. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. బాయ్ బాయ్. సీ యూ టుమారో.